నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, మౌనిక వైజాగ్ లో హత్య చేయబడింది, అందరికి తెలిసిన సెన్సేషన్ అవుతుంది. ఈ హత్య వెనకాతల కోణం ఏంటి అసలు? ఇక్కడ మనము ఒకటి తీసుకోవచ్చండి. ఇది నేను విన్నటువంటి స్టోరీ ప్రకారంగా ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడినట్టయితే కనుక, అతనికి మ్యారేజ్ అవ్వకముందే ఈ మౌనిక అనేటువంటి వ్యక్తి పరిచయం అవ్వటం. ఈ పరిచయం అనంతరము కొంతకాలము కొనసాగిన తర్వాత తను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేస్తుంది. ఈ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతుందని చెప్పేసి తన కోపంతో ఇంటికి పిలిచేసి హతమార్చినటువంటి విషయాన్ని పోలీసులు వెల్లడి చేస్తున్నారు. ఇది మనము తెలిసినటువంటి కథ. ఇక్కడ ఒక అమ్మాయి నమ్మి వెళ్ళింది అంటే తను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే స్త్రీ నమ్మింది అంటే నమ్మకంతో ఉంటుందని అర్థం, ప్రాణం కన్నా ఉంటుందని అర్థం. ఇష్టము ప్రేమ అనేది తర్వాత, ముందు నమ్మకాన్ని ఏర్పరచుకుంటుంది. అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తి నమ్మి వెళ్ళింది అంటే తనకి బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు వెళ్తుందండి? 4 బాన్సెస్ పెట్టుకొని బెదిరిస్తుంది, లేదా స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది, లేదా వేరే వేరే విధంగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి నమ్మి ఇంటి దాకా వెళ్ళింది అంటే అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ ఒకటి గమనించుకోవాలి, నమ్మకంతో వెళ్ళిందని గమనించుకోవాలి. ఇతను సృష్టించినటువంటి కథ ఏంటంటే ఆమె డబ్బులు అడగడం మొదలు పెట్టింది. డబ్బులు ఇవ్వమని ఎవరు చెప్పినారు? పెళ్లి మరి ప్రేమించి ఇష్టపడి లేకపోతే చాటింగ్ యాప్లో కలిసిందని చెప్తున్నారు. చాటింగ్ యాప్స్ ఈ రోజు నమ్మేటువంటి వ్యవస్థలో పరిస్థితులు లేదు. మరి అంత నమ్మకమైనటువంటి నమ్మింది అంటే ఇక్కడ నువ్వు నమ్మించావనే కదా అర్థం, ఇతను నమ్మించాడనే కదా అర్థం. ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కూడా గమనించుకున్నట్టయితే కనుక ఇలాంటి మౌనికాలు రోజుకి ఈమె వైరల్ అయ్యేసి మాధ్యమం దాకా వచ్చేసింది. ఇలాగ మీడియాకి ముందు రాకుండా పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లకుండా ఉండేటువంటి కేసులు రోజుకి కొన్ని భారతదేశంలోనే కొన్ని వేల సంఖ్యలో జరుగుతున్నాయి అనేది నా నమ్మకం. ఇలాంటివన్నీ కూడా 2 కోణాల్లో మనం ఆలోచించుకోవాలి. మొదటికి గ్రహస్థితి మనం గమనించుకున్నట్టయితే కనుక ఇలాంటి మౌనికి ఇలాంటి వాళ్ళు బలవటానికి కారణం వీరి యొక్క జాతకం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే జాతకంలో ఎప్పుడైతే రవితో అంటే చంద్రుడితో పాటు రవి ఉన్నా, చంద్రుడితో పాటు కుజుడు ఉన్నా, చంద్రుడు అంటే వారి యొక్క జాతకంలో పుట్టినటువంటి స్థలం, నక్షత్రం, రాశి, వారి యొక్క రాశిలో కుజుడు కానీ రవి కానీ శని కానీ ఉన్నారు అంటే ఆ అంతదశలు ఇప్పుడు నడుస్తున్నాయి అంటే కనుక వారికి అపముచ్చి ఉంటుంది, వేరే వాళ్ళ చేత నుంచి ఇలాగా మరణాలు చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వారి జాతకంలో కనుక కుజుడు కానీ శని కానీ చంద్రుడితో పాటు ఉన్న 4, 6 స్థానాల్లో కుజుడు కానీ రవి కానీ ఉండ కూడా, లేదంటే కనుక కుజుడితో పాటు శుక్రుడు ఉండేసి శని యొక్క అశుభ దృష్టి వాటి మీద ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అపముచ్చు అనేది వారి చేతి నుంచి నిందరింపబడేలాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు జాతకంలో పలానా టైంలో చనిపోతారు అని ముందే రాసి ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మాకు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి గొప్ప విషయం ఏంటంటే మరణాల గురించి ఆయుష్ గురించి వెల్లడి చేసి చెప్పకూడదు. కాబట్టి అదొకటి గండం ఉందని చెప్పొచ్చు, పలానా సమయంలో జాగ్రత్తగా ఉండండి గండం ఉంది అని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో ఎవరంత సూక్ష్మంగా జాతకం చూపించుకుంటున్నారు? ఇప్పుడు నా పరిస్థితి బాగలేదన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే జాతకం చూపించుకోవాలి. నా జాతకంలో ఏమైనా ఉందా, లేకపోతే రేపటి రోజున ఇలాంటి వాటికే మనము వెళ్లాల్సి వస్తుందా అనేది గ్రహించుకోవాలి. అది ఒకటి చూసుకునేటువంటి నాదుడు ఎవరు లేడు. ఒకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో ఏం జరుగుతాయి అంటే కొంతమంది గురువులు చేత చేయించుకునేటువంటి పనులు ఏంటంటే హిప్నటిజం, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి, యక్షిని ఇలాంటి స్పిరిట్ లాంటి ముందు పెట్టడం లాంటివి చేస్తారు, చేసి వసిపరుచుకుంటారు. వాళ్ళు పరిచయం అనేది ఎలాంటి మాధ్యమం ద్వారానో, ఎలాంటి యాప్ ద్వారానో, ఎలాంటి రంగం ద్వారానో పరిచయం అవుతారు. ఈ పరిచయం అయినటువంటి సందర్భం కాదు ఇక్కడ. పరిచయం అయిన తర్వాత వారే కావాలనిపిస్తుంది, లేదా వాడి వదిలేద్దామనిపిస్తుంది. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వారి ఆలోచన మారుతూ ఉంటుంది. ఆ మారిన తరుణంలో ఎదుటి వ్యక్తిని లొంగపరుచుకోవడానికి అంత ఈజీ కాదు. మైండ్ లొంగుతుంది కానీ మనసు లొంగదు ఎక్కడ కూడా. మనసుని కూడా లొంగపరుచుకోవాలి, వారి యొక్క శరీరాన్ని మొత్తం నేను లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మనిషి మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రేమ అనేది ఈ రోజుల్లో చూపించడానికైతే ఎంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఒత్తిడి తీసుకురావాలంటే ఏం చేయాలంటే తనంతట తానే మనకి లొంగాలి. దానికి చేసే పని ఏంటంటే మందు పెట్టడం. ఫుడ్ లో కలిపేసి, నమ్మకంగా ఉంటారు కదా, ఫుడ్ లో కలిపేసి మందు పెడతా ఉంటారు. దాంతోపాటు ఫోటో మీద చేయించేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి, చాతబొడ్ లాంటి, హిప్నటిజం, వశీకరణ ఇలాంటి కొన్ని ఫోటోలు మేము చేపిస్తూ ఉంటారు. ఇలాంటిది మౌనిక విషయంలో ఏమైనా జరిగిందంటారా? ఖచ్చితంగా మనము చూసుకోవాల్సినటువంటి తరుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు మనం సూచిస్తున్నాయి. ఇలాంటి చేయడం ద్వారా ఆ మనిషి ఆధీనం మొత్తం తన మనసు, మైండ్ అన్ని కూడా కేంద్రీకృతమయ్యేసి వీరి మీదకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు, కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరు అవసరం లేదు. ఇక ఆహారం కూడా తిన్నామా లేదని చూసుకోరు. సరిగా వీళ్ళు జీవనశైలి కొనసాగుతుందా లేదా, జాబ్ చేస్తున్నారా లేదా ఏం అవసరం లేదు. ఎవరైతే మందు పెడతారో వారి వైపే వెళ్తున్నది. అలానే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హతమార్చినటువంటి వ్యక్తి
ఎవరైతే ఉన్నారో వారికి ఈ అమ్మాయిని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు వేరే అమ్మాయిని. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వెంట పడుతుంది అంటే ఒకసారి ఒక స్త్రీతో పెళ్లి అయిన తర్వాత వీరికి ఎన్ని రకాల ప్రేమలు ఉన్నా కూడా అవన్నీ కూడా మింగదిక్కుని లోపల ఉండేసి వీరి పని వీరు చేసుకుంటారు. ఇంకొకరిని బయటపడేయాలని చెప్పి ఒక స్త్రీ ఎప్పుడు చూడదు. అలాంటిది నా ఇంటికి నన్ను బలవంతం చేసింది, నన్ను బ్లాక్మెయిల్ చేసింది అంటే ఏ విధంగా స్త్రీ బ్లాక్మెయిల్ చేస్తుందండి? ఇది ఒకసారి గమనించుకున్నట్టయితే నీ మీద ప్రేమ ఉంది, బ్లాక్మెయిల్ కాదది, నీ మీద ఇష్టం ఉంది, నీ మీద ఆ మైండ్ మనసు మొత్తం నీ మీద కేంద్రీకృతమైంది. ఇది ఎందుకు అవుతుందంటే నువ్వు చేయించే క్రియల వల్ల అయింది. నువ్వు వాడేసి వదిలేసేయాలని చెప్పి అనుకున్నావు, అక్కడ ఏమైందంటే రివర్స్ అయిపోయింది. నువ్వు పెళ్ళైనా పర్వాలేదు, నాతో కొనసాగించాను కానీ, నాతో మాట్లాడను కానీ, ఎందుకంటే ఆ మైండ్ సెట్ వాళ్ళు చూడలేదు కదా. క్షణంగా నువ్వు మాట్లాడడం మానేయడం ద్వారా వాళ్ళు పిచ్చోలు అయిపోతారు. కాబట్టి నువ్వు మాట్లాడమైనా కొనసాగించేటప్పటికి ఆయనకి టార్చర్ అనిపించేసింది, ఇరిటేషన్ అనిపించేసింది. ఇంక ఈ భార్యతోనే ఉండాలి అనే ఉద్దేశమా, లేకపోతే భార్య దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయనా, లేకపోతే వీరితో కాకుండా ఇంకెవరినైనా ఇప్పినడం చేయటమా, వీరికి అలవాటైపోయింది కదా. ఇప్పినడం చేయడం చేస్తూ వీరిని వదిలించుకోవాలనే తరుణంలో ప్రయత్నం చేసి అలసిపోయి ఉండి ఇంకా లాభం లేదని చెప్పేసి పిలిపించి మరీ కూడా ఆమెని ముచ్చువాత పడిచేలాగా చేసినటువంటి తరుణం అని చెప్పొచ్చు. దీంట్లో తీసుకోవాల్సిన సంఘటన ఏంటంటే వారి యొక్క జాతకంలో నడిచేటువంటి దశలు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ వీటికి వలన మరణం చెందుతుంది. అలానే వీరికి సంక్షిప్తంగా దీనికి సపోర్ట్ గా ఉండేటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వీటి వలన కూడా మరణం చెందేట అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పేరెంట్స్ అనేది గ్రహించుకుంటూ ఉండాలి. ప్రతి 3 మాసాలు 4 మాసాలకు ఒకసారి మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి. వీరు ఎవరైనా ప్రేమలో పడ్డున్నారా, పడితే ఆ వ్యక్తి మంచివాడేనా కాదా, ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండాలి. లివింగ్ హాస్టల్స్ అని అవే ఉన్నప్పటికీ పిల్లల మీద నమ్మకంతో పక్కన పెట్టేస్తున్నారు. వీరు బిజీ లైఫ్ చూస్తున్నారు కాబట్టి పిల్లలు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మౌనికాలు మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా చాలా మంది కూడా ఇలా ముచ్చిపోతు పడుతున్నారు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అంటున్నారు స్వతంత్రం వచ్చింది, స్త్రీకి అడ్డ రోడ్డు మీద నడిచేటువంటి అర్ధరేత్రి నడిచేటువంటి స్వతంత్రం వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఎక్కడ రాలేదండి. రిజర్వేషన్స్ 50% కల్పించినారు రాజకీయంలో, కానీ ఎక్కడ కనిపించరే. ఏ రంగంలో అయినా ముందు ఉండాలి అంటున్నారు, కానీ వెనక తొక్కేస్తున్నారు స్త్రీని. అలాంటి భారతదేశం ఉంటే కదండి, యావత్ ప్రపంచంలో కూడా ఇలానే నడుస్తుంది. స్త్రీకి సరైనటువంటి వనరులు లేదు, సరైనటువంటి సెక్యూరిటీ లేదు ముందుగా వారికి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందా, 4 ఆడపిల్లలు ఉన్నారా కాదండి. ఆడపిల్లని సరిగా పెంచేటువంటి విధానం కాదు, వారికి నస చెప్పుకునే పద్ధతికి ఉండాలి. ఇవన్నీ నక్షత్రాలు, జాతకాలు ఉంటాయి, చూయించుకుని చేసుకోవాలి. ప్రతిరోజు ఈ రోజు ఏమైందంటే అవారంగంలో ఉంటారు, గాలికి తిరిగేటువంటి విధవలు. వీరందరినీ తీసుకొచ్చి కొన్ని ఉగ్రవాదులు చర్యలు ఉంటాయి కదా, ఉగ్రవాదులు కానీ చాప కింద నీరులాగా ఉండేటువంటి నక్సల్స్, ఉగ్రవాదులు, తాలిబాన్స్, వీళ్ళకి ఏం చేస్తారంటే అందరినీ తీసుకొచ్చి కోలుబడుకొని వాళ్ళకు పాఠాలు చెప్తూ ఉంటారు. వారేం చేస్తారంటే మూర్ఖత్వం, మొండితత్వం, రిలేషన్షిప్ ఇలాంటి ఏం ఉండవు వాళ్ళకి. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఎవరైనా సరే అమ్మాయిలా, పెద్దగా ఉన్నారా, చిన్నగా ఉన్నారా, వీరికి రిలేషన్ ఉందా, ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రోడ్డు మీద పడేయడం, వాళ్ళకి హిప్నటైజ్ చేసేసి ప్రేమించా అని చెప్పేసి మోసం చేయడం, వారి మైండ్ సెట్ అంతా వాళ్ళ వైపు తిప్పుకోవడం, వీరంతా వాడి వదిలేసేసి వెళ్ళిపోవడం, రోడ్డు మీద పడేయడం. దీనివలన తల్లిగారు, తండ్రి గారు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీరు చేసేటువంటి క్రియ ఏంటంటే స్పిరిట్. ఇది మానవులు జన్మిస్తారు కదా, పుట్టిన తర్వాత గర్భం దాల్చి పుట్టిన తర్వాత మాయ అని ఒకటి ఉంటుంది. ఆ మాయ తీసుకొచ్చి చేసేటది స్పిరిట్. అలాంటి వాటి వల్ల అలా వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు అయితే అలాంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. వాటి వల్లనే ఇక్కడ చంపేసినటువంటి వ్యక్తి కానీ, చనిపోయిన వ్యక్తి కానీ వీటి వల్లనే జరిగి ఉండొచ్చని నా అంచనా ప్రకారం. వారి యొక్క జాతక పరిశీలనలో కూడా వారి యొక్క పేరు బలాన్ని బట్టి కూడా అదే సూచిస్తుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మౌనికలు ఎంతో మంది బలవుతూ ఉన్నారు. అవన్నీ మనకు తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, కానీ బలైతే అవుతున్నారు. కాబట్టి ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా 6 మాసాలకు ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోవాలి. మా పిల్లలు ఇలా అవుతున్నారు, ఇలా ఉన్నారు, కోపంగా ఉంటున్నారు, చికాగ్గా ఉంటున్నారు, ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు లవ్ అంటే చేసుకుంటారా పెళ్లిని చూడటం కాదు, వాళ్ళు ఎట్లున్నారు, వారి ఒక వంశం ఏంటి, కుటుంబం ఏంటి, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. వదిలివేసి పిల్లం పెత్తనం ఇవ్వకూడదు. పేనుకి పెత్తనం ఇచ్చినట్టే పిల్లలకి పెత్తనం ఇస్తే వాళ్ళు కూడా గమనిక తీసుకురావాలి, గ్రహించుకుంటూ ఉండాలి. ఇలాంటి ఏదైనా జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఇలాంటి కేసులు మన పరాభరణ సంవత్సరంలో అయితే కనుక ఇంకా ఎక్కువ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి చూసింది చాలా తక్కువ అనుకుంటున్నాను నేను, ఇంకా ఆరంభంలోనే ఉన్నాం. ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి ఇంకా ఎక్కువ క్రైమ్ జరగవచ్చు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని నేను సూచిస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ గురుజీ.